మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు। ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిపారు। బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజలు గత ప్రభుత్వంలో మోసపోయారన్నారు। ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నామన్నారు। రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు। విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఇందాక రామచంద్ర నాయక్ అన్నట్టు సూర్పనగర్ని గెలిపించాలనా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించాలనా ఒక్కసారి మీరు ఆలోచించండి। ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పక్కనే ఆనుకొని ఉన్న నియోజకవర్గం ఈ మేపాది నియోజకవర్గం ఈ డోర్నకల్లు నియోజకవర్గం అటుపక్క మేపాది నియోజకవర్గం వస్తుంది। ఇంటి శాఖగా మంత్రిని నేనే 3500తో పాటుగా ఈ 2 నియోజకవర్గాలు కూడా కొంత కోటా ఎక్కువ ఇస్తారు తప్పకుండా। తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ 2 నియోజకవర్గాలకు కూడా ఏది చాటుగా వడ్డించే అమ్మ మనమ్మ అయితే వెనక వరుసలోనైనా భోజనం ఎట్లా అందుకో